లక్షల జపం అంత ఫలితం రాకపోయినా ఫలితం వస్తుంది. కానీ అది చేసేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు 108 సార్లు రోజు జపం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు భూదేవి ఎర్రని ఆభరణాలు ధరించింది, లేక ఎర్రని లేక పచ్చని బట్టలు కట్టుకున్నది, కూర్మం మీద కూర్చున్నది అని భావించాలట. దాంతోపాటు భూదేవిని ఒళ్ళో కూర్చోపెట్టుకున్న విష్ణువుని కూడా ధ్యానించాలట. ఆ ధ్యాన శ్లోకాలు చెబుతాను, అది అందరూ అంటే మరీ మంచిది. ఈ ధ్యాన శ్లోకాలు చదువుకుని లేదా భగవంతుడు ఇలా ఉంటాడని ఊహించుకుని 108 సార్లు రోజు చేసుకున్న వాళ్ళకు కూడా అనేక శుభములు కలుగుతాయి. ఒకసారి అందరూ చెప్పండి, దీనికి ధ్యాన శ్లోకాలు అన్నమాట. ఏది ఇందాక చెప్పిన ఓం నమ శ్రీ వరాహాయ ధరణ్యుద్ధరణాయ చ అనే మంత్రమునకు ధ్యాన శ్లోకాన్ని ఇందులో ఇచ్చారు. ఇందులో స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో 2వ అధ్యాయంలో. నాకు ఇష్టమైన శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు అందరం ఉచ్చరిస్తే మంచిది. శుద్ధ స్ఫటిక శైలాభం రక్త పద్మ దళేక్షణం, మళ్ళీ శుద్ధ స్ఫటిక శైలాభం రక్తపద్మదళేక్షణం వరాహవదనం సౌమ్యం చతుర్బాహుం కిరీటినం శ్రీవత్సవక్షసం శంఖ చక్ర అభయ కరాంబుజం శంఖచక్రాభయకరాంబుజం వామోరుస్థితయా యుక్తం త్వయా మాం సాగరాంబరే రక్తపీతాంబరధరం రక్తాభరణభూషితం శ్రీకూర్మపృష్ఠ మధ్యస్థ శేషమూర్త్యబ్జ సంస్థితం ఏవం ధ్యాత్వా జపేన్మంత్రం సదా చ అష్టోత్తరం శతం సర్వాన్ కామాన్ అవాప్నోతి మోక్షం చ అంతే వ్రజేధ్రువం. ఈ విధంగా ధ్యానం చేసి ఈ మంత్రం 108 సార్లు జపిస్తే ఇహలోకంలో శుభాలు పొందుతారు, శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా పొందుతారు. ఇది అంత అద్భుతమైన మంత్రం. ఈ మంత్రం ఒకప్పుడు ధర్ముడు అనే ఒక మనువు ఉన్నాడు. ఆ మనువు బ్రహ్మ ద్వారా ఉపదేశం పొందాడు, అనుష్ఠించాడు. చివరికి